హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ డ్రిప్స్ విత్ అన్షు. ఈరోజు ఈ వీడియో మొత్తం విక్టరీ బజార్ లోపల అసలు ఏమున్నాయి, సేల్‌కి ఏమున్నాయి అండ్ అలానే మనకి ఏమేం ప్రొడక్ట్స్ దొరుకుతాయి అన్నదంతా ఈ వీడియోలో అయితే చూసేద్దాము. నాకు యానం మొత్తంలో ఉన్న సూపర్ మార్కెట్స్ వాటిలో అయితే నాకిది ది బెస్ట్ అనిపిస్తది. ఎందుకంటే గర్ల్ నీడ్స్ అన్నీ ఉంటాయి. చిన్ని యాక్సెసరీస్ నుంచి రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, వాట్ నాట్ అన్నీ దొరుకుతాయన్నమాట. ఇంకా బర్త్‌డే ఐటెమ్స్ మొత్తం ఇక్కడికొచ్చామంటే కంప్లీట్ షాపింగ్ అయితే చేసుకొని వెళ్ళొచ్చు. ఈవెన్ స్టిక్కర్స్‌తో సహా మొత్తం అన్నీ దొరుకుతాయి. సో, అంచుతో పాటుగా నేనైతే ఈరోజు షాపింగ్‌కైతే వచ్చాను. సో, ఈరోజు ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అన్నదైతే చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్తే మధ్య మధ్యలో అంచు ఇంటరప్షన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే మరి నేను తనని కూడా చూసుకుంటూ ఉండాలి కదా! నాకు ఈ కప్ సెట్ అయితే మాత్రం చాలా నచ్చింది. కాస్ట్ కూడా చాలా తక్కువ చూస్తున్నారు కదా! రూ. 75 మాత్రమే. అండ్ ఇక్కడ చిన్ని ప్రొడక్ట్స్ కూడా చాలా క్యూట్‌గా ఉంటాయన్నమాట. డెకోర్ పీసెస్ అవన్నీ. అండ్ ఇక్కడ గుంత పొంగనాలు వేసేది ఉంటది కదా! నా దగ్గరిది పాడైంది. సరే తీసుకుందామా అని చూస్తుంటే ఈ గ్యాప్‌లో చూడండి కప్స్ అయితే తీస్తుంది సిరామిక్ కప్స్. వేరే ఏం తీసినా పర్వాలేదు. బట్ సిరామిక్ కప్స్ పగిలిపోతే అనవసరంగా మనం బిల్ పే చేయాల్సొస్తది. అండ్ ఇది చూసాను. బట్ కాస్ట్ అరౌండ్ 1000 ఉంటది. బయట గూడా ఇంకా ఎక్కువుండొచ్చు. అయినా ఇప్పుడు అంత నెసెసరీ ఎందుకు 1000 కదా! అన్నట్టుగా ఆగిపోయాననమాట. ఇక్కడ నేను వీడియోలో చూపించడానికని జెప్పి అన్నీ తీస్తూ ఉంటుంటే అంచు గూడా తీస్తుంది. అండ్ కప్ కలెక్షన్ ఎక్కువుండదు. బట్ ఉన్నంత వరకు చాలా యూనిక్‌గా ఉంటది. నాకిక్కడ బ్లూ ఉన్నది కదా! స్కై బ్లూ లోపల ఆ కప్ అయితే నాకు నచ్చింది. ఇంకా టీ కప్ సెట్స్ వాట్ నాట్ అన్నీ ఉంటాయి. క్లాక్స్ ఇక్కడ కిందన చిన్నవి క్యూట్‌వి ఉంటాయన్నమాట. నాకివైతే భలే అనిపిస్తాయి. బట్ కాస్ట్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. డెకోర్ పీసెస్ ఆబ్వియస్‌లీ ఎక్కువే ఉంటాయి. బట్ నేను కొనకపోవడానికి కారణం ఏంటంటే నాకు అంచు ఉంది కదా! గమ్మున లాగేసిందంటే పోతాయనేసి నేనంత త్వరగా తీయను అలాంటివి. వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా! వర్షాలవి పడతా ఉన్నాయి. నాకింకా ఊరికే కోల్డొస్తా ఉంటది. అంటే ఎందుకొస్తదో తెలీదు. బట్ ర్యాండమ్‌గా అయితే వస్తది అప్పుడప్పుడు. ఇదైతే నాకు షో పీస్ చాలా నచ్చింది. బట్ నాకు అంచు ఇంకా పెద్దవ్వాలి ఇలాంటివి నేను కొనుక్కోవాలి అంటే. ఈ వినాయక కూడా చాలా క్యూట్‌గా ఉన్నారు. బావుంది. రూ. 199 కంటే కొనుక్కోవచ్చు. చిన్నిగా భలేగుంది. ఇంకా బుద్ధ అలాంటివి కూడా. నేను యాక్చువల్లీ పెద్ద సైజ్‌లో బుద్ధ తీసుకుందాం అనుకుంటా ఉన్నాను. మెడిటేషన్ అవి చేయడం స్టార్ట్ చేశాను కదా! సో, కొంచెం రిలాక్సింగ్‌గా ఉంటది అని చెప్పి ఐడోల్‌ని చూస్తే తీసుకుందాం అనుకున్నాను. బట్ చూడాలి ఇంకా టైముంది. అంచు వాటర్ బాటిల్ అయితే ఇక్కడే పర్చేస్ చేశాను నేను. ఇది కూడా గ్రీన్ కలర్ కొత్తగా వచ్చింది. బావుంది. రూ. 309 అనమాట. ఆల్రెడీ అంచుకి ఇలాంటిదే ఉంది కదా! పింక్ కలర్. సో, అందుకే ఇంక నేనైతే తీసుకోవట్లేదు. ఇక్కడ ఈ క్లాక్స్ చూసారా ఎంత క్యూట్ ఉన్నాయో. బట్ ఈమేంటంటే ఇక్కడ నన్ను పిలిచి బొమ్మలు కొనమంటుంది. నేను నో చెప్పానని చెప్పి పారిపోతా ఉందనమాట. ఇంకా ఇలాంటి సూపర్ మార్కెట్స్‌కొచ్చామంటే ఆ అంశుకి ఆనందం అంతా ఇంతా ఉండదు. భలే ఎంజాయ్ చేస్తది తిరుక్కుంటా. ఆ గజ్జెల సౌండ్‌తో నేను రికగ్నైజ్ చేస్తాను అంశు ఎక్కడుంది అనేసి. లేకపోతే కనిపించను గూడా కనిపించదు. పారిపోతానే ఉంటదలాగా. అండ్ క్లాక్స్ అవి కూడా. నేను కాకినాడలో కూడా చాలా సూపర్ మార్కెట్స్‌కి, డీమార్ట్ వాటికి వెళ్ళాను గానీ, నాకెందుకో ఇక్కడ నచ్చుతాయి. చిన్నగా ఉంటది. ఆ చిన్న దాంట్లోనే మొత్తం అన్నీ ఉంటాయి. మెయిన్ క్రౌడ్ గూడా ఎక్కువుండరు. ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంకా టాయ్స్ దగ్గరే ఉంటది. దానికి దొరికితే ఏ టాయ్ దొరికితే ఆ టాయ్ పట్టుకొని తిరుగుతా ఉంటది. అయి తీసుకొచ్చి ట్రాలీలో కూడా పడేస్తుంది ఈ మధ్యన. బిల్లింగ్ అప్పుడు చెక్ చేసుకొని తీసుకోవాల్సొస్తుంది. అండ్ ఇక్కడ బకెట్స్, మగ్గయితే నాకు చాలా తక్కువ కాస్ట్ కనిపించింది మగ్గు. అరౌండ్ రూ. 30కి ఎంతకో వస్తుంది. ఇలాంటివైతే విశాల్ మార్ట్‌లో అయితే ఇంకా తక్కువగుంటాయి. ఆ వీడియో కూడా మన ఛానెల్‌లో అయితే పోస్ట్ చేశాను. చూడలేని వాళ్ళైతే కనుక నేను కిందన డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా ఒకసారి విశాల్ మార్ట్ కూడా చూడండి. అక్కడైతే ది బెస్ట్ అనమాట. డీమార్ట్‌కి మించి ఆఫర్స్ ఉంటాయి. డీమార్ట్ ఏమో స్కామ్స్ ఏవేవో అంటున్నారు. అది ఎంతవరకు నిజమో అన్నదైతే నాకు తెలీదు. బట్ విశాల్ మార్ట్ అయితే కనుక చిన్న పిల్లల బట్టలకి, ఇంకా మనకి టీనేజర్స్‌కి టీ షర్ట్స్ ఔట్ గోయింగ్ టీ షర్ట్స్ అవి కూడా చాలా బావుంటాయి విశాల్ మార్ట్‌లో. అది వీడియో కనుక చూసుండకపోతే ఒకసారి చూసి మీకు
మాక్సిమం అన్నీ చాలా తక్కువ కాస్ట్. ఇప్పుడు ఈ మగ్ అక్కడ రూ. 30కి చూసాం కదా! అదే విశాల్ మార్ట్‌లో అయితే రూ. 15కో, రూ. 18కో వస్తది. సో, అంత తక్కువకుంటాయన్నమాట. ఒకసారి వీడియో అయితే చెక్ చేయండి. మీరు ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. హ్యాపీగా తక్కువ కాస్ట్‌లో మీకు ఒకవేళ బయట 2000 అయితే అక్కడ అరౌండ్ 1200, 1500కి మీ షాపింగ్ అన్నది కంప్లీట్ అయిపోతది. సేమ్ బ్యాగ్ మా ఇంట్లో ఉంది. అందుకే అసలు కాస్ట్ ఎంత అని చూస్తా ఉన్నా. ఇవి హ్యాంగింగ్స్‌కి బావుంటాయి. అండ్ అలానే బాత్రూమ్ యాక్సెసరీస్ అన్నీ ఇక్కడ పెట్టారనమాట. టిష్యూస్ దగ్గర నుంచి మొత్తం. నాకివి భలే నచ్చాయి ఐడల్స్. బావున్నాయి ఫ్రేమ్స్ యాక్చువల్లీ. చూస్తున్నారు కదా! చెప్పానా? ఇక్కడ అన్నీ మొత్తం అన్నీ ఉంటాయి. అమ్మాయిలకి కావాల్సినవి, చిన్న పిల్లలకి కావాల్సినవి. నెయిల్ కటర్ రూ. 20 చిన్నగా క్యూట్‌గుంది. బట్ అంశుకి ఆల్రెడీ మిషన్‌ది ఉంది కదా! అందుకని నేను ఇంక పర్చేస్ అయితే చేయలేదు. అండ్ ఇక్కడ నెయిల్ పాలిష్‌లు, ఇంకా నెయిల్ రిమూవర్, మేకప్ కిట్, ఇంకా అవన్నీ మనం పెట్టుకోవడానికి బాక్స్, స్టిక్కర్స్, సేఫ్టీ పిన్స్ ఇంకా అన్నీ ఉంటాయన్నమాట. క్లిప్స్ మొత్తం అన్నీ. ఈ సెక్షన్ అంతా ఇంకా అమ్మాయిలకి కావాల్సినవన్నీ ఉంటాయి. అండ్ అలానే స్టడ్స్ గూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంక ఈ పక్కనంతా స్టేషనరీ ఐటెమ్స్ అన్నీ పెడతారు. అంటే స్టేషనరీలో మొత్తం అన్నీ ఉంటాయి. కంప్లీట్ మనకేం కావాలో అన్నీని. అక్కడ ఆ యూనిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను గ్రోసరీస్ కోసమని చెప్పి వచ్చాననమాట. ఫస్ట్ అయితే వీడియో షూట్ చేసేసి, ఆ తర్వాత నాకు కావాల్సినవి తీసుకుందామా అని అనుకున్నాను. బట్ ఎందుకు ఇంక అలా టైం వేస్ట్ అన్నట్టు, సరే నాకు కావాల్సినవి నేను పర్చేస్ చేస్తూనే వీడియో కూడా షూట్ చేద్దాం అన్నట్టుగా నేను వీడియో అయితే కంటిన్యూ చేసేసాను. ఇక్కడ మినపప్పు కావాలి. సో, డబుల్ హార్స్ వాడుతున్నానెక్కువ. ఏమో నాకు పెద్ద డిఫరెన్స్ అయితే నాకేం తెలీదు. అంటే ఒక పిండి ఉరుమవుతది. ఇంకొకటి తక్కువ అంటారు గానీ, నాకు పర్సనల్‌గా అయితే నాకలా ఏమనిపిచ్చదు. అంటే నాకు తెలీదసల యాక్చువల్లీ. అవుతుందా లేదా అన్నది నేనంత అబ్జర్వ్ చేయను. మామూలుగా నాకెప్పుడు ఒకేలా అవుతదనే అనిపిస్తది. ఎప్పుడు ఒకటే క్వాంటిటీ నానబెడతాను. నాకు ఒకటే గిన్ని. సో, అప్పుడప్పుడు ఎక్కువైతే అవుతది. ఇంకొక సెపరేట్ చిన్న బౌల్‌లోకి తీస్తాను అంతే. అంతకు మించి పెద్ద వేరియేషన్ అయితే ఏముండదు. అండ్ ఇక్కడ నేను సీడ్స్ కోసం వెతుకుతున్నాను. బట్ అన్నీ కనిపిస్తున్నాయి గానీ సీడ్స్ దొరకలేదు ఫస్ట్ నాకు. తర్వాత లాస్ట్‌లో దొరికినియి. ఇవి ఈ మధ్య కాలంలో బాగా వాడుతున్నాననమాట. సో, సరే పర్చేస్ చేసేటప్పుడు కూడా చూపిద్దాము అన్నట్టుగా చూపిచ్చాను. సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవి. మెయిన్‌గా నేనొచ్చిందంతే సన్‌ఫ్లవర్ సీడ్స్ కోసమే. ఈ మీన్ వైల్ గ్యాప్‌లో చూసారా చాటలు 2 పట్టుకొని 2 చేతులతో పట్టుకొని తీసుకొనొచ్చింది. ఎప్పుడొచ్చినా చాటల దగ్గరికెళ్తది. తినంటారు వాళ్ళ డ్యాడీ ఎందుకు చాటల దగ్గరికెళ్తది అని. మేబీ అవి కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి కదా! అట్రాక్టివ్ కలర్స్‌తో. సో, అందుకని చెప్పి అవి ఎక్కువ వాటి దగ్గరికైతే వెళ్తా ఉంటది. ఇక్కడ తీసుకెళ్ళి ట్రాలీలో వేసేయంటే ట్రాలీ కన్‌ఫ్యూజ్ అయింది. ఫస్ట్ వేరే ట్రాలీలో వేయడానికెళ్ళబోయింది. తర్వాత అది కాదు మనది అని చెబితే తీసుకెళ్ళి కరెక్ట్‌గా పడేసొచ్చింది. అండ్ ఇక్కడ నేను మెయిన్ అయితే సన్‌ఫ్లవర్ సీడ్స్ కోసమే వచ్చాను. బట్ నాకు ఏదన్నా రెసిపీ చేద్దామా సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో ఎప్పుడూ నానబెట్టి తినేదానికంటే అన్న థాటొచ్చింది. సరే అని చెప్పి గుమ్మడి విత్తనాలు గూడా వెతుకుతున్నాను. ఇక్కడ మెలాన్ సీడ్స్ ఉన్నాయి. వాటర్ మెలాన్ సీడ్స్. బట్ గుమ్మడికాయ విత్తనాలయితే దొరకలేదు నాకసల. ఫ్లాక్స్ సీడ్స్ ఆల్రెడీ నా దగ్గరున్నాయి. చియా సీడ్స్ నేను అంశుకిచ్చాను యాక్చువల్లీ పడేయమని. బట్ ఇంటికొచ్చాక చూసేసరికి చియా సీడ్స్ అయితే లేవు. మరది ఆ ట్రాలీలోనే పడేసిందో, లేకపోతే ఇంకెవరి ట్రాలీలో అన్నా పడేసిందో ఏంటన్నది నాకర్థం కాలేదు. సో, చియా సీడ్స్ తీసుకోవాలి. ఇక్కడెక్కడ నాకు గుమ్మడికాయ విత్తనాలు దొరకలేదు. అయ్యో! లేవా అని అనుకున్నాను. ఎందుకంటే ఈ సూపర్ మార్కెట్ తప్ప నాకివెక్కడ దొరుకుతాయి అన్నది తెలీదిక్కడ యానంలో. మేబీ డ్రై ఫ్రూట్ షాప్స్‌లో దొరకచ్చు. ఇక్కడ ఈ మీన్‌వెల్ అంచు మిస్సింగ్ అనమాట. నేనిక్కడ ఇవి చెక్ చేసుకుంటా ఉన్నాను. ఈలోపు అంచు ఎక్కడుందో కనిపించట్లేదు. వాళ్ళ డ్యాడీ కూడా లేరు. వాళ్ళ డ్యాడీ ఉంటే హాయిగా వదిలేసేదాన్ని నేను. బట్ వాళ్ళ డ్యాడీ ఏమో పాలకని చెప్పి వెళ్లారు. పాలు తీసుకొస్తాను ఈలోపు మీరు షాపింగ్ చేయండి అని చెప్పి. ఇక్కడుంది స్టేషనరీ దగ్గర. నేను గెస్ చేస్తానే ఉన్నాను ఇక్కడే ఉంటదని. అండ్ ఇక్కడ డోర్ మ్యాట్స్ అన్నీ దొరుకుతాయి. నాకు ఫైనల్‌గా గుమ్మడి విత్తనాలు నా కోసమే ఎవరో వదిలేసినట్టున్నారు తీసుకొని. పైన సెక్షన్‌లో పెట్టారు. సేమ్ అదే కలర్‌లో ఇంకోటుంది చూసాను. అవి ఇలాచీ. ఇవైతే నాకొకటే దొరికింది. అది కూడా
డ్రై ఫ్రూట్స్ దగ్గరయితే పెట్టేసుందనమాట. పోన్లే నా కోసమే ఉంచారేమో అన్నట్టుగా తీసుకున్నాను. ఇంకొకటి చూసాను గానీ ఒక్కటే ఉందక్కడ. ఇంకా నాకు లడ్డూ చేయడానికి నువ్వులు కావాలి, డ్రై ఫ్రూట్స్ కూడా కావాలి. అండ్ అలానే డేట్స్ కూడా కావాలి. డేట్స్ ఎలానో ఇంట్లో ఉన్నాయి. తక్కువే ఉన్నాయి. బట్ ఏమంటే, ఇంకా వేరే కొన్నానంటే ఇవి నిలవుంటాయి, అవి ఉండిపోతాయనేసి తక్కువైనా పర్వాలేదు ఫస్ట్ అయి ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకుందాం అని చెప్పి డేట్స్ తీసుకోలేదింక నేను. అండ్ ఇక్కడ కొన్ని పప్పులవి కావాలి. రవ్వలు నేనెక్కువ యూజ్ చేయను. ఉప్మా రవ్వ అలా చెప్తారు కదా! ఇడ్లీ రవ్వ ఒకటే పర్చేస్ చేస్తాను. అది కూడా ఇడ్లీకి. ఇంకా ఉప్మాల్లోనే సమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా! నేనవైతే చాలా తక్కువ చాలా ఏంటి అసలు చెయ్యనసలు నేను. కరాచీ రవ్వ ఇంకా ఏవేవో ఉంటాయి కదా! బ్రౌన్ కలర్‌లో అవి. అవైతే నేనసలా ఉప్మా చేయను ఇంట్లో ఎక్కువ. చేస్తే సేమియా ఉప్మా చేస్తానంతే. ఇంకెప్పుడన్నా పెసరట్లోకైతే కరాచీ రవ్వ ఉప్మా చేస్తాను. అంతే. అంతకు మించి నేను ఉప్మాలయితే చేయనింట్లో. అంటే మెయిన్‌గా నాకిష్టముండదు. సో, అందుకని ఇంక మొత్తానికి ఇంట్లో అయితే చెయ్యను. చేస్తే అటుకులు ఉప్మా అలాంటివి చేస్తాను. అండ్ ఇది దానికి కావాల్సిన బొమ్మలే కాదు. దానికి అవసరం లేని వస్తువులు కూడా తీస్తా ఉంది. అండ్ ఇక్కడ సాల్ట్ అవి అయిపోయినియనమాట. సో, అవి కూడా తీసుకున్నాను. యాక్చువల్‌గా అయితే నేను క్రిస్టల్ సాల్ట్ తీసుకొని ఎండలో పెట్టి 2 డేస్ ఆ తర్వాత దాన్ని ఫైన్ పౌడర్ చేస్తాను. బట్ ఇప్పుడు చూస్తున్నారు కదా! వర్షాలు ఇంకా నాన్ స్టాప్ పడతానే ఉన్నాయి. అందుకని ఇంకా అవ్వదు అని చెప్పి ఇంక సాల్ట్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడింకా గోధుమ పిండి అలాంటివైతే తీసుకోవాలి. ఇంకా ఆయిల్ కూడా తీసుకోవాలి. ఆయిల్ నేను చాలా తక్కువ వాడతాను. ఆల్రెడీ ఉంది ఇంట్లో. బట్ ఎందుకైనా మంచిదని చెప్పి ఒకటి స్పేర్ అయితే పెట్టుంచుతాను ఇంట్లో. గమ్మున ఎవరైనా వచ్చినా గెస్ట్‌లొచ్చినా వాళ్ళకేమైనా డీప్ ఫ్రై అలాంటివి చేయాలంటే ఆయిల్ లేదు అంటే కష్టమైతదనేసి. ఇక్కడ దీనికి మరి ఏంటో అవన్నీ పనిహి ఆల్ ఔట్‌లు అవన్నీ అయితే తీసి అందులో ఏస్తా ఉంది. ఇంతకుముందయితే చక్కగా ట్రాలీలో కూర్చోబెడితే అలా ఉండేది. ఇప్పుడు బట్ ట్రాలీలో కూర్చోదంట. పైగా అది తోస్తదంట ట్రాలీని. దానికి చేతికి దొరికినవి, దానికి కలర్స్ నచ్చినవి అన్నీ తీసుకొచ్చి ఆ ట్రాలీలో ఏసి పడేస్తా ఉంది. ఇక్కడ దాని షాపింగ్ ఆల్ ఔట్ షాపింగ్ అయిపోయింది కదా! వెళ్ళిపోతుందనమాట ట్రాలీ తీసుకొని. ఆయిల్ కూడా ప్యాకెట్ అయితే ప్యాకెట్‌కి, బాటిల్‌కి అరౌండ్ 2 రూపీస్ ఏమో కాస్ట్ తేడా ఉంది. అందుకని ఇంక నేనైతే బాటిల్ తీసుకుంటాను. 2 రూపీసే కదా అన్నట్టు. ఆ బాటిల్‌లో ఎందుకంటే మనకెంత కావాలంటే అంత ఆయిల్ యూజ్ చేసి తర్వాత మళ్ళీ ఆ బాటిల్‌లోనే పెట్టి ఉంచుకోవచ్చు కదా! అదే ప్యాకెట్ అయితే ఒలిగిపోతది అన్న ఇది ఉంటది. నాది ఆయిల్ డిస్పెన్సర్ బాటిల్ ఒకటి స్టీల్ బాటిల్ తీసుకున్నాను. అది క్లీన్ చేయాలి. అది చాలా అంటే చాలా జిడ్డెక్కిపోయి ఉంది. మేము షిఫ్టింగ్ అప్పటి నుంచి అది వాడలేదనమాట. ఎక్కడో ఉండిపోయిందది యాక్చువల్లీ. అది అప్పటి నుంచి వాడక చాలా జిడ్డు పట్టింది. 2 టైమ్స్ అయితే వాష్ చేశాను. బట్ ఇంకా అయితే జిడ్డుగానే ఉంది. అండ్ ఇక్కడ కంఫర్ట్ కూడా నాకు ఎక్కువ క్వాంటిటీ బాటిల్ తీసుకునే కంటే ఇలా స్లాషెడ్సే నచ్చుతాయి. ఎందుకంటే ఏమో నాకెక్కువ కాలం వస్తాయని కూడా అనిపిస్తది. బట్ అందులోనూ తక్కువ కాస్ట్ కదా! ఇక్కడ అలానే గిన్నెల సోప్ అవి కూడా తీసుకోవాలి. ఇవి నాకు భలే కొత్తగా అనిపించినియి అందుకే షూట్ చేశాను. కలర్స్ అయితే బావున్నాయన్నమాట. ఎప్పుడు ఎకోనే వాడతాము. సో, ఈ గ్యాప్‌లో చూసారా మా పాప రిన్ సోపులవి తీస్తా ఉంది. ఈసారి డిష్ వాషర్ ఏదైనా మారుద్దామా అని అనిపించింది. కాస్ట్ అయితే చూసుకుంటున్నాను. అన్నీ ఒకటే కాస్ట్ అరౌండ్ 60 ఎంతో ఉన్నాయి. అన్నీ అదే కాస్ట్‌లో ఉన్నాయి. సో, ఇది ఫస్ట్ అయితే అది తీసేసుకున్నాను. ఎక్సో. తర్వాత నాకు వెనక్కొచ్చినప్పుడు పతాంజలి కనిపిచ్చింది. సరే పతాంజలి కొత్తగా నేనిప్పటికొచ్చేప్పుడు పతాంజలి వాడలేదు. సరే పతాంజలి ట్రై చేసి చూద్దాం అని చెప్పి మళ్ళీ అదైతే తీసుకున్నాననమాట. అది కూడా సేమ్ కాస్ట్. అరౌండ్ 60 ఎంతో పడింది. బట్ నాకు బిల్లింగ్ అప్పుడు 54 ఆర్ 55 ఎంతో పడినట్టుంది. సో, పతాంజలి అయితే ట్రై చేద్దామని చెప్పి అది తీసుకున్నాను. ట్రాలీ దగ్గర మిస్ అయింది నా కూతురు అంటే, ఎక్కడో దిక్కున ఏదోటి తీస్తా ఉందని అర్థం. ఇక్కడ ఈ సోపుల దగ్గరే ఉన్నాయి దానికి కళ్ళన్నీ. ఇగో ఇవి తీసేసింది కదా! అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టలేను. అలా అని అది ఎక్కడి నుంచి తెచ్చిందో కూడా నాకు తెలీదు. మళ్ళీ అవన్నీ వెతుక్కొని, అది ఎక్కడి నుంచైతే తీసుకొచ్చిందో మళ్ళీ తీసుకెళ్ళి అవన్నీ అక్కడ రీప్లేస్ చేయాలి నాకు. అది ఇంకొక పెద్ద టాస్క్. ఈ సోపులు కూడా ఆవిడే పడేసింది. నేను యాక్చువల్లీ రిన్ సోప్ అంత అవసరం ఉండదు నాకు రిన్ సోప్ వాడటానికి.
నేనది పట్టుకొని అటు ఇటు తిరుగుతుంటుంటే అక్కడ వర్క్ చేసే ఆమె, "ఇక్కడ పెట్టేసేయండి ఈ సెక్షన్‌లో ఏం పర్వాలేదు" అని చెప్పంటే ఇంక అక్కడ పెట్టేసాననమాట. నేను తీయకూడదంట. అదే తీస్తదంట ట్రాలీ. సరే అని జెప్పి వదిలేసాను. ఇక్కడంతా షాంపూ, ఇక్కడ పానిటన్ శానిటరీ ప్యాడ్స్ అవి అండ్ అలానే డైపర్స్ ఉంటాయి. మా పాపకి ఎక్కువ ఇక్కడే షాప్ చేస్తాను నేను. సున్నిపిండి చూసారు కదా! ఇక్కడే తీసుకున్నాను అంజుకి సున్నిపిండి కూడా. సున్నిపిండిలో కూడా చిన్న పిల్లలకి సెపరేట్ అండ్ అలానే పెద్దవాళ్ళకి సెపరేట్ సున్నిపిండి ఉంటుందంట. నాకు అది రీసెంట్ టైమ్స్‌లోనే తెలిసింది. యాక్చువల్‌గా అయితే పెద్దవాళ్ళ సున్నిపిండితోనే అంచుకి 2, 3 టైమ్స్ అయితే నేను స్నానం చేపిచ్చేసేదాన్ని. ఆ తర్వాత ఈ షాప్‌లో చూసిన తర్వాత ఏంటిది స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశారు అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు. సో, అప్పటి నుంచి అంశుకి చిన్న పిల్లలదే వాడుతున్నాను. డైపర్స్ అవి అయితే బెస్ట్ చిన్న పిల్లల పేరెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే కనుక మీరు డైపర్స్ ముందరగానే ఉన్నప్పుడే ఆన్‌లైన్‌లో అయితే బుక్ చేసి పెట్టుకోండి డైపర్స్. ఎందుకంటే అవి పాడయ్యేవి కాదు కదా! మీకు అప్పటికప్పుడు ఎమర్జెన్సీ అయ్యి బయట కొనేదానికి, ఆన్‌లైన్‌లో వాడేదానికి కాస్ట్ దగ్గరైతే చాలా వేరీ ఉంటది. బయట సూపర్ మార్కెట్‌లో కూడా ఆఫర్స్ ఉంటాయి. బట్ కంపారిటివ్‌లీ మీకు ఆన్‌లైన్‌లో అమెజాన్‌లో అయితే ఇంకా తక్కువకొస్తాయన్నమాట. సో, ఎవరైనా పిల్లలు ఉన్న పేరెంట్స్ ఎవరైనా చూస్తుంటే గనక, మీరు స్పేర్ ముందరే ఒకవేళ మీకు ఇంకా నెక్స్ట్ సైజ్ కావాలి అనుకుంటే కనుక మీరిప్పుడు ఫర్ సపోజ్ ఎమ్ వాడుతున్నారనుకోండి. నెక్స్ట్ సైజ్ కావాలంటే ముందరే ఎల్ ఆర్డర్ చేసి పెట్టుకోండి. ఎమ్ ఇప్పుడు సరిపోతాయి అని అనుకుంటే. ఒకవేళ లేదు ఎల్ఏ వాడుతున్నారనుకోండి, మళ్ళీ ఇంకొక ప్యాకెట్ అయితే ఖచ్చితంగా మీరొకటి స్పేర్ అయితే ఉంచుకోండి. సో, దానివల్ల మీరు చాలా డబ్బులు సేవ్ చేసిన వాళ్ళవుతారు. పిల్లలకి ఇప్పుడు నేను యాస్ ఎ పేరెంట్ మదర్‌గా నాకెక్కువ ఖర్చయ్యేది అంచు విషయంలో డైపర్స్‌కి మాత్రమే. ఇంకా హాస్పిటల్ బిల్స్ అంటారా? ఎప్పుడో రేర్‌గా తీసుకెళ్తాను నేను అంజుని హాస్పిటల్‌కి. అది కూడా రెగ్యులర్ చెకప్‌కే. లేదంటే కోల్డ్ ఎప్పుడన్నా వస్తే మాత్రం అప్పుడప్పుడు తీసుకెళ్తాను. అది కూడా హార్డ్‌లీ ఇయర్‌లీ ట్వైస్ ఎళ్తదేమో హాస్పిటల్‌కి అంతే. ఎక్కువ హాస్పిటల్స్‌కయితే తిప్పను. అండ్ ఇక్కడ వాళ్ళ డ్యాడీ వచ్చేసారు. వాళ్ళ డ్యాడీ వస్తేనే కూల్ డ్రింక్ సెక్షన్‌కొస్తాం మేము. లేదంటే రాము. అండ్ ఇక్కడ కూల్ డ్రింక్స్ చూసుకుంటా ఉన్నారు. పక్కనే చాక్లెట్స్ ఉన్నాయి. తీసుకోవాలి అని అనిపిచ్చింది. బట్ ఎందుకు వద్దు అన్నట్టుగా ఆగిపోయాననమాట. ఇక్కడ సమ్మేమో ఫ్రూట్ జ్యూస్‌లు, ఫ్రెష్ జ్యూస్‌లేవో చూసుకుంటా ఉన్నారు. అండ్ ఇక్కడ స్పెసిఫిక్‌గా ఇక్కడికెందుకొచ్చాను అంటే, ఇది నేను రీసెంట్‌గానే ఆన్‌లైన్‌లో పర్చేస్ చేశాను. అది నేను అరౌండ్ 180 రూపీస్‌కి పర్చేస్ చేశాను. ఇక్కడ జస్ట్ 90 రూపీస్‌కి దొరుకుతుంది కిట్ అంతా. సో, ఎవరన్నా కొనాలి ఇప్పుడు అని అనుకున్నోళ్ళు ఎవరైనా ఉంటే గనక బయట సూపర్ మార్కెట్‌లో ట్రై చేయండి. ఆన్‌లైన్‌లో అయితే మీకు డబ్బులెక్కువున్నాయి. డబుల్ కాస్ట్ ఉంది. ఇక్కడ ఇప్పుడు దాకా నేను సాఫ్ట్ టాయ్స్ వైపు తీసుకొని రాలేదు అంశుని. ఏడుస్తదని తెలిసే. ఇక్కడ వాళ్ళ డ్యాడీ వచ్చారు కదా! సో, తననడుగుతుంది. నేనెలాగో కొనను అని తెలుసు దానికి. ఎలా అన్నా డాటర్స్ కొంచెం ఫాదర్స్‌కి బాగా అటాచ్డ్ ఉంటారు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ చాలా బావుంటది. నాకైతే చాలా అనిపిస్తది. ఎంత అల్లరి చేసినా సరే వాళ్ళిద్దరి బాండింగ్ అయితే నాకు నచ్చుతది. అండ్ ఇక్కడ చూసారు కదా! ఒక్కటైతే సరిపోదంట. 2 కావాలంట. బట్ ఇంట్లో చాలా ఉన్నాయి సాఫ్ట్ టాయ్స్. ఇంకా పోనీలే, పోనీలే అని చెప్పి వదిలేస్తుంటుంటే ఇంకా అంచు బొమ్మలే ఎక్కువైపోతున్నాయి ఇల్లు మొత్తానికి. వాళ్ళ డ్యాడీ కాస్ట్ చూస్తున్నారు. 500 లోపైతే కొనేద్దాము అంట. ఎందుకు అవి వేస్ట్ అన్నట్టు అనిపించింది. అంటే బావున్నాయి. బట్ మనకి అవసరం లేదు కదా! అన్నట్టుగా అంశునైతే మెల్లిగా తీసుకొచ్చేసాను అక్కడి నుంచి. ఈ మధ్య కాలంలో చిప్స్ అలాంటివైతే మానేసాము. బట్ బిస్కెట్స్ ఇంకా కొంచెం తగ్గించాలి. బిస్కెట్స్ అయితే ఇంకా కొంటున్నాను. బట్ అదండి ఈరోజు వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.